వైసీపీ నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివిగా ఉన్నాయని, అవి ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ అబాసుపాలవుతున్నాయని విమర్శించారు. వాడపాలెంలో ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన వైసీపీ నాయకులారా, ముందు మీ నాయకుడు జగన్ను ఎవరైనా మంచి డాక్టర్కు చూపించాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా సోషల్ మీడియాలో మీమ్స్కు ఆహారంగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, రాజధానికి చట్టబద్ధత కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టడం, తదుపరి రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ విడుదలవ్వటం చాలా శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని రేపు ఎవరు ఏ పిచ్చి తొగ్గులకు ఏం చెయ్యాలనుకున్నా చేయలేని విధంగా చట్టబద్ధత ఏర్పడటం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పిచ్చివాళ్ళు, ఏదో అయిపోయిన పెళ్లికి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తారా అని. అంటే అవగాహన లేని వాళ్ళు, ఎందుకంటే ఎలాంటి పిచ్చి తూకులకు వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అనే మాట, అసలు రాజధాని ఏది అని చెప్పుకోలేని విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తారని ఒక్క ఛాన్స్ ప్లీజ్ గాళ్ళు వస్తారని అనుకోలేదు. ఆ దుష్ఫలితం 5 ఏళ్లలో చదువుకునే స్కూల్ పిల్లలు కూడా మా రాజధాని ఇది చెప్పలేని పరిస్థితుల్లో రాజధాని అమరావతిని 3 ముక్కలాట చేద్దామని, 3 రాజధానుల పేరుతోటి సిఆర్డి అని రద్దు చేద్దామని బిల్లులు పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి అభాసుపాలు ఎవరైంది అనేది కూడా మనం చూడటం జరిగింది. కోర్టులు అక్షంతలు వేస్తే వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ బిల్లుని సిఆర్డి రద్దు బిల్లు అనేది. అటువంటి చెత్త పాలన గతంలో మనం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. ఆశ్చర్యవేస్తుంది. నేను పూర్తిగా చూడలేదు, ఇప్పుడే జస్ట్ చూశాను నేను. ఆయన మా రాజధాని పేరు ప్రపోజ్ చేసి అసలు రాజధాని అవసరం లేదంటాడు. మరి చాలా ఆశ్చర్యాస్పదం. ఈనాడు హైదరాబాదు లేదా చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇలాంటి రాజధానుల వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. అక్కడ ఎకనామికల్ గ్రోత్ వచ్చింది. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ హైదరాబాద్లో వచ్చిన ఆదాయమే 70% ఆదాయం ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉంది. రాజధాని అవసరం లేదని మచిలీపట్నంలో తీసుకోమంటున్నాడు ఆయన. విజయవాడలో వి తీసుకోమంటున్నాడు. గుంటూరులో గన్ అని తీసుకుని మావి గన్ అని పేరు పెట్టి రాజధాని పేరు పెట్టి అభివృద్ధి చేయండి, 110 కిలోమీటర్ల పొడవున రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా, అది రాజధాని అనే సమస్యకి అనేది మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన బుర్ర పనిచేస్తుంది అని అంటా ఉన్నాం. చాలా మంది ఇప్పుడే నేను చూసాను, మావిగన్ అంటే అదేదో జలుబు దగ్గు మందుకి సంబంధించిన పేరట. అసలు మావిగన్ అనే పేరు పెట్టండి, లేదా రాజధాని లేకుండా చెయ్యండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాయంటే ఎవరు బాబు వైసీపీ నాయకులరా జాగ్రత్త, మీ నాయకుడిని ఎవరికైనా చూపించుకుంటారా బాబు, బుర్రగాని పాడైపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా బుర్రపాడే మాటల్లా ఉన్నాయి. మరి అటువంటి మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేదంటే ఇలా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఏది ఆయన యొక్క మానసిక పరిపక్వత గురించి. కానీ ఇలా నాయకులు, వైసీపీ నాయకులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నాయకుడి కింద, ఏదో గొప్ప మహానాయకుడి కింద రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి